వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిన్ను సేవింపగ నా పదల్వడమని నిత్యోత్సవం బొబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబు పైగొనని జ్ఞానముల్గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చినారాని అవినాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. కృష్ణమూర్తి పద్ధతి, కేపీ ఆస్ట్రాలజీ. జ్యోతిష్యంలో ఒక పెను మార్పు తీసుకొచ్చినటువంటి పద్ధతి ఇది. చాలా ఖచ్చితమైనటువంటి ఫలితాలను రాబట్టడంలో ముందు ఉండేటటువంటి పద్ధతి. ఈ కృష్ణమూర్తి పద్ధతి ద్వారా ఖచ్చితమైనటువంటి ఫలితాలను సాధించాలంటే ముఖ్యంగా మనకు 27 నక్షత్రాలు ఏ ఏ రాసుల్లో ఉంటాయి, ఏ రాశిలో ఏ నక్షత్రం ఎన్ని డిగ్రీల వద్ద ప్రారంభం అవుతుంది అనేటటువంటిది ఖచ్చితంగా తెలియాలి. అంతేకాదు కృష్ణమూర్తి గారు ఏం చెప్తారు అంటే, ఒక రాశిలో ఎన్నో అంశాలు ఉంటాయి. ఒక రాశిలో 3 నక్షత్రాల ప్రభావం ఉంటుంది ప్రతి రాశిలో కూడా. అయితే ఆ నక్షత్రాల యొక్క పాదాలు ఒక్కొక్క రాశిలో ఒక విధంగా ఉంటాయి. మేషరాశి తీసుకుంటే కేతు నక్షత్రము అనగా అశ్విని, తర్వాత భరణి, కృత్తిక ఒకటో పాదం, అంటే మొత్తం 9 పాదాలు అక్కడ ఉంటాయి. అంటే ఈ మేషరాశిలో 2 నక్షత్రాలు పూర్తిగా మరియు ఒక పాదము ఇంకొక నక్షత్రం ఉంటుంది. అయితే అంతటితో కృష్ణమూర్తి గారు ఆగకుండా ఇప్పుడు ఒక మేషరాశిలో 6 డిగ్రీల వద్ద లగ్నం ఏర్పడింది అనుకోండి. అప్పుడు ఆ లగ్నము 5 డిగ్రీల వద్ద ఏర్పడినప్పుడు సాధారణంగా లగ్నము మేషరాశిలో కేతు నక్షత్రంలో లగ్నము ఉందని మనం చెప్తాం. అయితే 9 డిగ్రీల వద్ద అదే నక్షత్రంలో మరొకరు జన్మించి ఉంటారు, ఇంకొకరి లగ్నం అక్కడే ఏర్పడి ఉంటుంది. అంటే నక్షత్రము ఒకటే, రాశి కూడా ఒకటే, అయినా వారిద్దరికి ఒకే లక్షణాలు ఉంటాయా? ఉండవని కృష్ణమూర్తి గారు చెప్తారు. ఎందుకంటే మీకు నేను దీని గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనము ఒక సినిమా టికెట్ బుక్ చేస్తామండి ఒక థియేటర్. ఆ థియేటర్ అంతా కూడా ఒక రాశిగా తీసుకుంది. అందులో ఆ థియేటర్లో మళ్ళీ మనకి బాల్కనీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాసు అనేటటువంటి వివిధ స్థాయిలు ఉంటాయి. మనము బుక్ చేసినటువంటి టికెట్ బాల్కనీలో మనము బుక్ చేసుకుంటాం అనుకోండి. బాల్కనీ సీట్లలో ఏదో ఒక సీట్ మనం బుక్ చేసి ఉంటాం. ఇప్పుడు బాల్కనీ అనేటటువంటిది సౌకర్యవంతంగా ఉంటుంది, ఏసీ ఉంటుంది, అన్ని బాగానే ఉంటుంది. కానీ మనం కూర్చున్నటువంటి సీటు మనకు సౌకర్యంగా ఉండకపోవచ్చు. అఫ్కోర్స్ మంచి సీటే ఉంటుంది. బాల్కనీ అంటే మనం ఎక్కువ డబ్బులు పెడతాము, మంచి సీటే ఇచ్చి ఉంటారు. కాకపోతే మనం కూర్చున్నటువంటి సీటు పక్కన ఎవరైనా ఒక ఫ్యామిలీ చిన్నపిల్లవాడిని ఎత్తుకొని వచ్చి ఉంటారు. అప్పుడు ఆ పిల్లవాడు మాటికి ఏడుస్తూ ఉంటాడు. మనకు సౌకర్యవంతంగా ఉండదు. మనము మంచి స్థాయిలోనే మంచి బాల్కనీ టికెట్ తీసుకుని ఉంటాం. కానీ అక్కడ మనం కూర్చున్న సీటు ఆ పిల్లవాడు ఏడ్చడం వలన మనకు కొంచెం అసౌకర్యం కలుగుతూ ఉంటుంది. అంతేకాదు ఇంకొక ఎవరైనా పెద్ద ఆయన ఉంటారు, ఆయనకి ఏదో షుగర్ ఉండొచ్చు, ఆయన సారికి టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంటుంది, యూరిన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆయన మన సీటు మీదుగానే వెళ్తూ ఉంటారు. అది మనకు డిస్టర్బెన్స్ వస్తుంటారు.
ఇక్కడ దీన్ని బట్టి నేను చెప్పడం ఏంటంటే, థియేటర్ ఒకటే, కానీ లోపల 3 స్థాయిలు ఉన్నాయి. అంటే బాల్కనీ, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, అంటే 3 నక్షత్రాలుగా ఇక్కడ మనం తీసుకోవచ్చు ఈ స్థాయిలని. మనం కూర్చున్నటువంటి సీటే మనం తీసుకున్నటువంటి లగ్న బిందువు. అంటే ఎన్ని డిగ్రీల వద్ద మన లగ్నం పడి ఉందో అదే మనం కూర్చున్న సీటు. అదే కృష్ణమూర్తి గారు చెప్పేది సబ్లార్డ్. అంటే మనము 2 గంటల పాటు మనం సినిమా చూడాలి అంటే మనం కూర్చున్నటువంటి సీటే ప్రధానం. ఆ సీటులో కనుక మనము కూర్చున్నటువంటి సీటు కనుక మనకు సౌకర్యవంతంగా ఉంటే 2 గంటల పాటు మనం సినిమా బాగా చూస్తాం, సినిమాను బాగా ఆస్వాదిస్తాం. ఆ సినిమానే ఈ ప్రపంచం, మన జీవితం. సో కాబట్టి కృష్ణమూర్తి గారు ఏం చెప్తారు అంటే, రాశిలో లగ్నం ఏ బిందువు వద్ద ఏర్పడి ఉంటుందో ఆ బిందువు యొక్క ఏ సబ్లో ఉంటుందో ఆ సబ్లాటే మన యొక్క లగ్న భావాలను, అంటే లగ్న భావంని సూచిస్తాడు. ప్రధానంగా ఆయనే లగ్న భావం యొక్క ఫలితాలను నిర్ణయిస్తాడు అని చెప్తారు. సరే, ఈ సబ్ అనేటటువంటిది ఏంటంటే, మనకి మేషరాశిలో ఒక ఉదాహరణ తీసుకుంటే, మేషరాశిలో కేతు నక్షత్రం తీసుకుందాం అనుకోండి. ఈ కేతు నక్షత్రం మొదటి 13 డిగ్రీల 20 నిమిషాల వరకు కేతు నక్షత్రం ఉంటుంది. అయితే ప్రతి నక్షత్రాన్ని కూడా కృష్ణమూర్తి గారు 9 భాగాలుగా విభజించారు. అంటే కేతు నక్షత్రములోనే మళ్ళీ కేతు సబ్, శుక్ర సబ్, తర్వాత సూర్య సబ్, చంద్ర సబ్, కుజ సబ్, రాహు సబ్, తర్వాత గురు సబ్, శని సబ్, బుధ సబ్, అంటే 9 భాగాలుగా డివైడ్ చేశారు. ఇది ఎలా డివైడ్ చేశారు మళ్ళీ అంటే, మనకి వింశోత్తరి దశా సిస్టంలో ప్రతి గ్రహానికి కూడా కొన్ని సంవత్సరాలు కేటాయించారు. కేతుకు 7 సంవత్సరాలు, శుక్రుడికి 20 సంవత్సరాలు, సూర్యుడికి 6 సంవత్సరాలు. ఇలాగా ప్రతి గ్రహానికి కూడా మన యొక్క దశా సిస్టంలో కొన్ని సంవత్సరాలు కేటాయించారు. మానవుని జీవితకాలము 120 సంవత్సరాలుగా వింశోత్తర దశ ప్రకారం చెప్పబడింది. అందులో ప్రతి గ్రహానికి కూడా కొన్ని సంవత్సరాలు కేటాయించారు. ఇప్పుడు మేషరాశిలో కేతు నక్షత్రమే తీసుకోండి. కేతు సబ్బును మనం ఎలా కలుపుకుంటామంటే, కేతుకి 7 సంవత్సరాలు ఇచ్చారు కదండి. 7 ఇంటూ నక్షత్రం అంతా ఎంత ఉంటుంది? 13 డిగ్రీల 20 నిమిషాలు ఉంటుంది. 7 ఇంటూ 13 డిగ్రీల 20 నిమిషాలు బై మొత్తం మనకు జీవితకాలం ఎంత? 120 డిగ్రీలు. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0 డిగ్రీల 46 నిమిషాల 40 సెకండ్లు వస్తుంది. అంటే మేషరాశిలో కేతు నక్షత్రంలో కేతు సబ్బు ఎంతవరకు ఉంటుందంటే 0 డిగ్రీల నుండి 46 నిమిషాల 40 సెకండ్ల వరకు ఉంటుంది. ఇప్పుడు లగ్నము మనకు 0 నుండి 46 నిమిషాల 40 సెకండ్ల మధ్యలో మనకు లగ్నం ఏర్పడితే మన లగ్నము అనేటటువంటి యొక్క సబ్లార్డ్ కేతు అవుతాడు. రాశినాథుడేమో కుజుడయ్యాడు, నక్షత్రనాథుడేమో కేతు అయ్యాడు, సబ్లార్డ్ ఏమవుతాడు? మళ్ళీ కేతే అవుతాడు. లేదు, నెక్స్ట్ కేతు తర్వాత ఇది కూడా ఒక వరుస క్రమమే ఉంటుందండి. కేతు నెక్స్ట్ శుక్ర, తర్వాత సూర్య, ఇలా ఈ వరుస ప్రకారమే సబ్బులుగా డివైడ్ చేస్తారు. తర్వాత శుక్రుడి మనకి 20 సంవత్సరాలు ఇచ్చారు కదా. ఇక్కడ శుక్రుని సబ్బు యొక్క పరిధి ఎంత ఉంటుందంటే 20 ఇంటూ 13 డిగ్రీల 20 నిమిషాలు బై 120. అది క్యాలిక్యులేట్ చేస్తే, ఈ క్యాలిక్యులేషన్ గురించి నేను ఒకరోజు దీని గురించి సపరేట్గా నేను తీసుకుంటాను. అప్పుడు నేను స్క్రీన్లో చూపిస్తూ చెప్తాను. ఓకేనా? సో కాబట్టి దీని గురించి మీరు ఆందోళన చెందొద్దు. ఇలా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు శుక్రుని సబ్ ఎంత వస్తుందంటే మనకి
నెక్స్ట్ 46 నిమిషాల నుంచి 40 డిగ్రీల 46 నిమిషాల నుంచి 40 సెకండ్ల 46 నిమిషాల 40 సెకండ్ల నుండి 3 డిగ్రీల వరకు ఉంటుంది. ఎందుకంటే ఇలా వస్తుంది ఈ క్రమం ప్రకారం. ఇప్పుడు ఈ మధ్య భాగంలో అంటే 46 నిమిషాల 40 సెకండ్ల నుండి 3 డిగ్రీల మధ్యలో మనకు లగ్నం ఏర్పడింది అనుకోండి. అప్పుడు మన లగ్నము యొక్క సబ్లార్డ్ ఎవరైతారంటే శుక్రుడు అవుతాడు. సో ఈ విధంగా చెప్పారు. సో మన యొక్క లగ్న భావం యొక్క ఫలితాలను నిర్ణయించేటటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ సబ్లార్డ్. ఏదైనా ఒక అంశాన్ని సూచించాలంటే నక్షత్రం సూచిస్తుంది. అంటే ఒక విషయాన్ని, అది పెళ్లి కానీ, రోగము కానీ, సంతానము కానీ, ఉద్యోగము కానీ, ఏవైనా కూడా ఒక విషయాన్ని సూచించేది ఏంటంటే నక్షత్రం సూచిస్తుంది. ఇందాక మనం థియేటర్ల స్థాయిని చెప్పాం కదా, అలాగే నక్షత్రము అనేటటువంటిది నేచర్ చూపిస్తుంది, విషయాన్ని చూపిస్తుంది. కాకపోతే దాన్ని డిసైడ్ చేసేది సబ్లార్డ్. అంటే ఇప్పుడు నీకు పెళ్లి అనేటటువంటి విషయాన్ని నక్షత్రం చూపిస్తే సబ్లార్డ్ ఏం చేస్తాడంటే ఈ పెళ్లి జరుగుతుందా లేదా, కష్టతరంగా జరుగుతుందా లేకపోతే సులువుగా జరుగుతుందా, ఇబ్బందులతో జరుగుతుందా అనేటటువంటిది డిసైడ్ చేసేది ఈ సబ్లార్డ్. ఇప్పుడు మనము లగ్న భావమే తీసుకుందాం అనుకోండి. లగ్న భావము యొక్క సబ్లార్డ్ 1వ భావం యొక్క సిగ్నిఫికేటర్ నక్షత్రంలో ఉంటే అప్పుడు ఆ సబ్లార్డ్ ఏం చేస్తాడు అంటే మంచి దేహదారుఢ్యము, ఆరోగ్యము, మంచి రూపము, జ్ఞానము ఇవన్నీ ఇస్తాడు. ఇదే సబ్లార్డు 1వ భావానికి మరియు 6వ భావానికి సిగ్నిఫికేటర్ అయ్యేటటువంటి నక్షత్రంలో ఉంటే జబ్బునిస్తాడు, అనారోగ్యాన్ని సూచిస్తాడు. అదే 8వ భావానికి కూడా సిగ్నిఫికేటర్ అయ్యాడు అనుకోండి, 1వ భావము, 6వ భావము, 8వ భావం అంటే ఈ 3 భావాలను సూచించే సిగ్నిఫికేటర్ యొక్క నక్షత్రంలో కనుక ఈ సబ్లార్డ్ ఉంటే అప్పుడు అతని యొక్క రోగం అనేటటువంటిది ప్రమాద స్థాయిలో ఉంటుందని చెప్పచ్చు. అదే 12వ భావాన్ని కూడా కనెక్ట్ అయితే జాతకుడు ఈ అనారోగ్యం తీవ్రమయ్యి హాస్పిటల్ అయిపోతాడు. అంటే మంచాన పడతాడు, హాస్పిటల్లో బెడ్ మీద ఉంటాడని చెప్పచ్చు. ఇలా ప్రతి ఒక్క భావం యొక్క సబ్లార్డ్ ఆ భావ ఫలితాలను నిర్ణయిస్తాడు. సో ముందుగా మనము ఈ కృష్ణమూర్తి పద్ధతిలో సిగ్నిఫికేటర్స్ అనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి భావానికి సిగ్నిఫికేటర్స్ను మనం ఎలా కనుక్కుంటాము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ సిగ్నిఫికేటర్స్ను మనం కనుక్కుంటేది తెలిస్తే ఖచ్చితంగా ప్రతి భావ ఫలితాలను మనం అంచనా వేయచ్చు. మన జీవితంలో జరిగేటటువంటి అనేక సంఘటనలను మనము ఈ సిగ్నిఫికేటర్స్ ద్వారానే మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు.